రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీటి కుంభకోణంపై కిషన్ రెడ్డి స్పందించాలని వారు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు. నీట్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. నీటి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నీట్ కుంభకోణంపై స్పందించాలని ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాల నేతలు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ కుంభకోణంపై కిషన్ రెడ్డి స్పందించాలని వారు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నీట్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇక నీటి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ విద్యార్థులు పలువురు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నీటి కుంభకోణంపై స్పందించాలని ఆందోళన ఉధృతం చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, పూర్తిగా నీట్ ఏదైతే నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఆ సెగ ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా తాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటువైపు పూర్తి స్థాయిలో స్పందించాలని కూడా ఇటువైపు అక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఏ విద్యార్థి సంఘాలు పాల్గొన్నా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు కిషన్ రెడ్డి ఇంటికి ముట్టడికి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా నీటి పరీక్ష కుంభకోణంపై కిషన్ రెడ్డి స్పందించాలంటూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో విద్యార్థి నిరసనకు సంబంధించి నీట్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఒకవైపు రాజీనామా చేయాలంటూ కూడా చేస్తున్నటువంటి నినాదాలతో నీటి పరీక్షను రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ నీటి కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి, వెంటనే స్పందించాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఏవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలతో పాటుగా ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థి సంఘాలు, అదేవిధంగా మరికొన్ని విద్యా సంఘాలు కూడా పాల్గొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి కుంభకోణం నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా అవకతవకలు ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కేంద్రంలో మంత్రిపదవి వచ్చినటువంటి కిషన్ రెడ్డి వీటిపై వెంటనే స్పందించకపోతే ఇంకా నిరసనలు వ్యక్తం చేస్తాము, విద్యార్థి ఆందోళనలు చేపడతాము, అంతేకాకుండా అన్ని విద్యా సంస్థలకు బంద్ను ప్రకటిస్తామంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు నీట్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రస్తుత చైర్మన్ రాజీనామా చేయించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ డిమాండ్ చేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్ కు తరలించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, రైట్. దీనికి సంబంధించి అంటే కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించి పూర్తి స్థాయిలో చర్యలకు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఏ కూడా ఒకవేళ అంటే లోపాలు జరిగితే సరిదిద్దామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ విద్యార్థి సంఘాలు ఏదైతే నిరసన ముట్టడించే ప్రయత్నం చేస్తారో నివాసాన్ని, ఆ సమయంలో కిషన్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఆయన సెక్యూరిటీ సిబ్బందిగా ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా కనిపించిందా? నిన్ననే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కిషన్ రెడ్డి ఈ మధ్యకాలంలో నిన్న జరిగిన బీజేపీ పార్టీ కార్యాలయంలో కొన్ని సమావేశాల్లో పాల్గొన్న అనంతరం కూడా ఆయన ఇంటి వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదే సమయంలో విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో కొంత ఇప్పటికే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీ, దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కంప్లీట్ గా కూడా దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపై సమగ్ర విచారణ జరుపుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. కేంద్రంతో కూడా మాట్లాడతామంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి నీట్ ఎగ్జామ్ కి సంబంధించి త్వరలోనే సమగ్ర విచారణ జరుపుతామంటూ కూడా ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్గాలు కూడా చెప్పుకుంటా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో కొంత కేంద్రం కూడా స్పందిస్తే బాగుంటుంది అనేది విద్యార్థి సంఘాలు భావిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.